బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతోంది. రైతుల అంశం అజెండాగా ఫామ్ హౌస్ వీడి పొలం బాట పట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఎండిన పంటల పరిశీలన పేరుతో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించి పంటలను పరిశీలించిన కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. రైతు సమస్యలే అస్త్రాలుగా పార్లమెంటు ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన వల్లే పంట పొలాలు ఎండిపోతున్నాయని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నల్గొండ పర్యటనలో ఆరోపణలు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది, రైతులకు నీటి కష్టాలు వచ్చాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో ప్రాజెక్టుల్లో నీటిని వదిలేశారని ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్లాన్ చేశారు. బీఆర్ఎస్పై కక్షతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కాలంతో వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు ఆయన. ఈ నెల 13న చేవెళ్లలో, ఈ నెల 15వ తేదీన మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సవీన్. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రైతుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వచ్చారు. మొదటి రోజు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. సూర్యాపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే డిసెంబర్ నెలలో అయితే కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత అవుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మరి రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మానకొండూరు, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన ఉండబోతోంది. రెండవ పర్యటనగా ఈ పర్యటనను చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు ఇవ్వడంలో విఫలం చెందింది. అందులో భాగంగానే రైతులు సాగు చేస్తున్నటువంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికు రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి 200 మంది రైతుల వివరాలను పంపించాలని కోరగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 209 మంది రైతుల వివరాలతోటి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ రకంగా రైతుల అంశం చుట్టే తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ అంశాన్నే ప్రధానంగా అస్త్రంగా చేసుకుని లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తూ ప్రధానంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో కావచ్చు, రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో కావచ్చు, రైతు బంధు విషయం కావచ్చు, అదేవిధంగా రైతు బీమా ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో
పెట్టినప్పటికీ ఈ అంశాలు వేటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ దాన్ని అమలు చేయలేదు అనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అదే స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతున్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం రైతుల అంశమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభను ఇప్పటికే నిర్వహించింది. ఈ నెల 13వ తేదీన చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. 15వ తేదీన మెదక్ వేదికగా భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. ఇక మిగిలిన చోట్ల ఆయా లోక్సభ నియోజకవర్గ కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రధానంగా రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉండబోతోంది. ఎండిపోయిన పంట పొలాల పరిశీలనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి కేసీఆర్ తెలుసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.